హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జీతాల పెరుగుదలపై సంచలనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ కమిషన్ అమలు తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల అయితే ఉండబోతుంది. సో జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనాల్లో 186% జంపును చూసే అవకాశం ఉందని నివేదికలు అయితే చెబుతున్నాయి. పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రస్తుతం 7th పే కమిషన్ కింద డిఏ పెంపు, జీతాల పెంపును పొందుతున్నారు. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 8th పే కమిషన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారంగా 8th పే కమిషన్ వచ్చే ఏడాది సాధారణ బడ్జెట్ 2005లో అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే కాదు, మీడియా నివేదికల ప్రకారం 8th పే కమిషన్ అమలు తర్వాత కనీస జీతం 186% పెరగవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగుల మూల వేతనం 18,000. 7వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం 6,000 పెరిగింది. అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారంగా 8వ పే కమిషన్ తర్వాత ఫిట్మెంట్ శాతం 2.86 ఉండే ఛాన్స్ అయితే ఉంది. 29 బేసిక్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 అమలు చేస్తే ఉద్యోగుల జీతం 186% పెరిగి దాదాపు 51,480 రూపాయలకు చేరుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లు కూడా మేలు చేస్తుంది. నిజానికి అది పెరిగితే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. 8వ వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ 186% పెరిగి 25,740కి చేరుతుందని పెన్షనర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ మొత్తం 9,000 కాగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉన్నప్పుడు పెన్షన్ 25,740 రూపాయలు అవుతుంది. ఇక 8th పే కమిషన్కి అమలుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మీడియా ప్రకారంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2025లో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి గత బడ్జెట్లో 8వ పే సంఘం గురించి చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో జాతీయ కౌన్సిల్ సమావేశం కూడా ఉంది. 8th పే కమిషన్ అమలుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమావేశం నవంబర్లో జరగాల్సి ఉన్నా ఆ తర్వాత డిసెంబర్కు వాయిదా పడింది.